యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటాను. నువ్వు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాను. పరలోకంలో ఏమి ఏసీ రూమ్ ఇవ్వడు యేసయ్య. పరలోకంలో ఏమి స్పెషల్గా నీకు ట్రీట్మెంట్ ఉండదు. యోర్దాను నదిలో నువ్వు బాప్తిసం తీసుకున్నా, లేదా ఇక్కడ రాయిలో కాలంలో పంట కాలంలో బాప్తిసం తీసుకున్నా, నీ హృదయాన్ని చూస్తాడు. కానీ నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో బాప్తిసం తీసుకున్నావు అనేది ఆయన చూడ్డు. కనుక అక్కడ యోర్దానులో బాప్తిసం తీసుకున్నా, ఇగో ఈ మంటపంలోకి ఈ బెత్తెస్దా కోనేరులోకి వెళ్ళి మునిగినా కూడా ఏమీ మార్పులు జరగవు, మార్కులు వేయడు యేసయ్య. కానీ ఏది జరిగినా ఎవరి ద్వారా? ఆయన కుమారుడు ద్వారా, యేసుక్రీస్తు నామములో జరగాలి అని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆయన సన్నిధిని బెతెస్దా కోనేరుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగాక. యెరూషలేం బెతెస్దా కోనేరుకి వెళ్ళినా రాని స్వస్థత నీవు విశ్వాసంతో ఆయన మందిరానికి వస్తే ఇక్కడ